విమాన ప్రమాదానికి సంబంధించిన అంశాలు కొత్త వెలుగులోకి వస్తున్నాయి. ఎలాంటి ప్రాబ్లము లేదు. అది ఎప్పటికప్పుడు కరెక్ట్‌గానే సర్వీసింగ్ జరిగింది. రేపు డిసెంబర్‌లో మళ్ళీ సర్వీసింగ్ చేయాలి తప్పించి ఏమీ ప్రాబ్లమ్ లేదు. అట్లాగే ఆ మధ్యన కుడివైపున ఇంజిన్‌లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని సెటరైట్ చేసేశారు. ఏ ప్రాబ్లమ్ రాలేదు. ఎడమ వైపున ఇంజిన్‌కి ఏ ప్రాబ్లమ్ లేదన్నది ఆ ముందు కూడా చెక్ చేసింది. ఎయిర్ ఇండియాలో ఇంకా 26 బోయింగ్ 787-8 విమానాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఈ విమానాలకు సంబంధించినటువంటి దీంట్లో ఏ రకమైనటువంటి సాంకేతిక సమస్య ముందుగా అయితే లేదు. ఇది క్లియర్. దీన్ని బట్టినే ఇప్పుడు ఆ పవర్ లేకపోవడం పైకి వెళ్ళిన తర్వాత అది కూడా ప్రారంభమైనప్పుడు బాగానే ఉంది. ఆ పైకి లెగుస్తున్నప్పుడు మాత్రమే జరిగినటువంటి అంశం చర్చకు వస్తూనే ఉంది. మరొక పెద్ద బాధ ఏంటంటే ఓ పక్కన కంట తడిపెట్టుకోవడం కాదు, దారుణమైనటువంటి మనోవ్యధ చెందుతూ ఉంటారు కుటుంబాలు. కానీ మృతదేహాలు ఇవ్వడం ఇప్పటికీ 13 మృతదేహాలు మాత్రమే ఇవ్వగలిగారు. ఎందుకని అంటే అక్కడ ఏ ఫేసు గుర్తుపట్టలేరు. మొత్తం బూడిదైపోయినటువంటి ఒక రకంగా ముద్దలు, మాంసపు ముద్దలుగా మారిపోయినటువంటి శరీరాలు. వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇచ్చేది ఓన్లీ త్రూ డిఎన్ఏ. రక్త సంబంధికులు ఉంటేనే మాత్రమే ఆ డిఎన్ఏ వర్కౌట్ అవుతుంది. ఇది డిఎన్ఏకి దాదాపు 36 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను పిలిచారు దేశవ్యాప్తంగా, అక్కడ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆ వచ్చిన వాళ్ళ డిఎన్ఏ తీసుకోవాలి, ఈ మృతదేహాలకు సంబంధించిన డిఎన్ఏ ఒక పక్కన తీసి పెట్టారు. ఇవి రెండు మ్యాచ్ అయితేనే మృతదేహాన్ని ఇస్తారు. దాంతో బంధువులందరూ ఒక పక్కన కంటతడి పెట్టుకునేటటువంటి పరిస్థితి. అంటే రక్తపు సంబంధికులు కాకుండా మిగతా బంధువులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక పక్కన, రెండో పక్కన విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా రావాల్సి ఉంటుంది అట్లా డిఎన్ఏ ఇవ్వడం కోసం. ఈ ప్రాసెస్లో నానా నరకం అనుభవిస్తున్నారు. చనిపోయినటువంటి వాళ్ళ బాధ ఒక్కసారిగా చనిపోయారు, కానీ వీళ్ళ బాధ నిరంతరం అయిపోతుంది. ఇప్పుడు ఎదురుగుండా చూస్తూ ఉన్నంతసేపు